నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ప్రేమ్రాజ్ గౌడ్ అల్లగౌని. మనము ఇవాళ బెస్ట్ 4 స్టాక్స్ ఫర్ 2025 టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టు స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మొదటిగా మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాటికల్స్ లిమిటెడ్. ఇది ఒక ఫార్మా కంపెనీ, మంచి ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ అండ్ సిఎంపి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1844 రూపీస్లో ఇవాళ క్లోజ్ అయింది. ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ద 2024 ఇయర్. అయితే మన ఈ కంపెనీ చాలా ఎఫిషియెంట్ అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్న డ్రగ్స్ చాలా ప్రాఫిటబుల్ పోర్ట్ఫోలియో ఉన్న డ్రగ్స్. సో వాళ్ళ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్, వర్కింగ్ స్కిల్స్ అండ్ ప్రోగ్రెసివ్గా ఉన్నందుకు ఈ కంపెనీ ఫాస్ట్గా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అందుకే నేను నా మొదటి స్టాక్గా ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. అండ్ మనం ఇప్పుడు ఫైనాన్షియల్స్లోకి వెళ్తే మార్కెట్ క్యాప్ వచ్చేసి 28,589 crores దగ్గర ఇవాళ ఉంది. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ అండ్ బోత్ ద ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ స్టాక్ పిఈ వచ్చేసి 48.8, మంచి పీఈలో ట్రేడ్ అవుతున్న స్టాక్. బుక్ వాల్యూ వచ్చేసి 207 రూపీస్ అండ్ మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ ఇది. 0.88% మంచి హెల్తీ డివిడెంట్ ఇస్తున్న కంపెనీ కూడా మనము ఇది చూడాలి. అండ్ ఆర్ఓసి 25% ఆర్ఓసి ఇస్తున్న కంపెనీ. ఆర్ఓఈ 20%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఇది. అండ్ నెక్స్ట్ మనము పిఎండ్ఎల్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే లాస్ట్ 12 years నుండి కంటిన్యూగా సేల్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పెరుగుతుంది, నెట్ ప్రాఫిట్ పెరుగుతున్న కంపెనీ ఇది. సో మన పోర్ట్ఫోలియోలో ఇలాంటి స్ట్రాంగ్ కంపెనీస్ ఉండాలని నేను నమ్ముతాను. ఎవ్రీ 12 years నుండి కంటిన్యూగా సేల్స్ పెరుగుతున్న కంపెనీ ఇది. లాస్ట్ ఇయర్ 3,484 crores అండ్ ఈ ఇయర్ 3,711 crores అండ్ ఇంకా 2 quarters లెఫ్ట్ ఓవర్ ఉంది. మార్చ్ 2023లో 3,149 crores. అలా కంటిన్యూగా 12 years నుండి మంచి ప్రోగ్రెస్ ఇస్తున్న కంపెనీ. ఈపీఎస్ 39 రూపీస్, మంచి ఈపీఎస్తో ఉంది. అండ్ బ్యాలెన్స్ షీట్ డెట్ ఫ్రీ కంపెనీ. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీ, అప్పు లేని కంపెనీ ఇది. డెట్ ఫ్రీ కంపెనీ అనమాట మెయిన్. అది అప్పు చాలా లిమిటెడ్గా ఉన్న కంపెనీ ఇది. అండ్ అసెట్స్ చాలా బాగున్న కంపెనీ ఇది. అందుకే నేను ఈ కంపెనీని సెలెక్ట్ చేశాను. ఇది 1 to 3 years మీరు హోల్డ్ చేసుకుంటే మంచి గుడ్ రిటర్న్స్ ఇస్తున్న కంపెనీ. అండ్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ కూడా ఈ కంపెనీ, మిడ్ అండ్ లాంగ్ టర్మ్ కూడా ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, మంచి రిజల్ట్స్ ఇస్తాయి. హెల్దీ కంపెనీ ఇది. అండ్ మనము షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే 53.84% ప్రమోటర్స్ దగ్గర షేర్ హోల్డింగ్ ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ కంటిన్యూగా ఎవ్రీ క్వార్టర్ వాళ్ళ షేర్ హోల్డింగ్ అనేది పెంచుకుంటున్నారు. అది మంచి గుడ్ సంకేతం. ఈ కంపెనీ మీద నమ్మకం ఉన్నందుకే వాళ్ళ ఎఫ్ఐఎస్ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మరో డిఐఎస్ కూడా మంచి స్టేక్ ఉన్న కంపెనీ. ఐ ప్రిఫర్ దిస్ కంపెనీ టు బై ఇన్ 2025. అండ్ మీరు 1 to 3 years హోల్డ్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ మిడ్ అండ్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే వెరీ గుడ్ రిటర్న్స్ వస్తాయని నేను నమ్ముతున్నాను. సెకండ్ కంపెనీ వచ్చేసి సింఫోనీ లిమిటెడ్. దీని సిఎంపి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1,346 రూపీస్. ఇది హోమ్ అప్లయన్స్ సెక్టార్లో ఉంది. అంటే డొమెస్టిక్ కూలర్స్, కమర్షియల్ కూలర్స్, లార్జ్ వెండ్ కూలర్స్, ఇంకా వేరే హోమ్ అప్లయన్స్ ప్రోడక్ట్స్లో కూడా వీళ్ళు లాంచ్ చేయడానికి మంచి క్యాష్తో ఉన్నారు. అండ్ ప్రోగ్రెసివ్ మేనేజ్మెంట్ ఉంది ఇది. మనము ఈ కంపెనీ ఒక స్మాల్ క్యాప్ నుండి మిడ్ క్యాప్కి మెర్జ్ అవుతున్న కంపెనీ. అందుకే నేను ఈ కంపెనీని సెలెక్ట్ చేశాను. మనము ఇప్పుడు ఫైనాన్షియల్లోకి వెళ్తే 9,257 crores మార్కెట్ క్యాప్. ఒక స్మాల్ క్యాప్ నుండి మిడ్ క్యాప్గా ఎమర్జ్ అయ్యే కంపెనీ ఇది. పిఈ రేషియో వచ్చేసి 39.7, మంచి అట్రాక్టివ్ పిఈ. అండ్ ఆర్ఓసిఈ 18.8%, ROE 18%, face value 2 rupees.
అండ్ మంచి డివిడెండ్ ఈల్డ్ ఇస్తుంది. 0.97% డివిడెండ్ ఈల్డ్ ఇస్తున్న కంపెనీ. బుక్ వాల్యూ వచ్చేసి 106 రూపీస్. అండ్ మోరోవర్ ప్రాఫిట్స్ P&L ఒక డెట్ ఫ్రీ కంపెనీ. ఇంకొకటి మనం గమనించాల్సిన ఈ కంపెనీ గురించి, ఇది కూడా డెట్ ఫ్రీ కంపెనీ, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ఇది కూడా మనము P&L అకౌంట్లో పోతే కంటిన్యూగా సేల్స్ పెంచుకుంటున్న కంపెనీ అండ్ కంటిన్యూస్గా ప్రాఫిట్స్ పెంచుకుంటున్న కంపెనీ. ఒక కూలర్ కంపెనీ మంచి ఇంత ప్రోగ్రెసివ్ స్ట్రాంగ్ సేల్స్ స్ట్రాంగ్ ప్రాఫిట్తో ఇస్తున్న కంపెనీ ఈ సింఫోనీ కంపెనీ. అందుకే ఎప్పుడో ఒకటి 2 క్వార్టర్లో నాకు తెలిసి, అది కూడా రేర్ ఆస్పెక్ట్లో వాళ్ళ సేల్స్ తక్కువ అవుతుంటాయి, కానీ మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్లో అది వాళ్ళు గ్యాప్ అప్ అనేది ఫిల్ చేస్తారు. మంచి ఎఫిషియెంట్ ఉన్న కంపెనీ. దట్స్ వై ఐ సజెస్టెడ్ దిస్ కంపెనీ. అండ్ మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ. అండ్ ఈపీఎస్ కూడా 33.79 రూపీస్ ఈపీఎస్ ఉన్న కంపెనీ. అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా డెట్ అసలు అదర్ లయబిలిటీస్ 561 అండ్ బారోయింగ్స్ 172 crores అంతే. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ 677 crores ఇన్వెస్ట్మెంట్స్. అదర్ అసెట్స్ వచ్చేసి 447 crores. డెట్ అప్పు తక్కువ ఉంది అండ్ ఆస్తులు ఎక్కువ ఉన్న కంపెనీ ఇది. అండ్ మనము స్టేక్ హోల్డింగ్ అండ్ షేర్ హోల్డింగ్ ప్రమోటర్స్ దగ్గర 73.42% ప్రమోటర్ దగ్గర ఉన్నది. 73.42% ప్రమోటర్ దగ్గర ఉన్నది. అండ్ ఎఫ్ఐఎస్ కూడా మంచిగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ వాళ్ళు స్టేక్ కూడా పెంచుకుంటున్నారు. డిఐఎస్ దగ్గర కూడా మంచి క్వాలిటీ షేర్ హోల్డింగ్ ఉంది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు గివ్ గుడ్ రిటర్న్స్ ఇన్ 1 to 3 years అని నేను నమ్ముతున్నాను. దట్స్ వై ఐ సజెస్టెడ్ దిస్ స్టాక్. మన థర్డ్ కంపెనీ వచ్చేసి బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్. ఇది హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ సెక్టర్లో ఉన్న కంపెనీ. వీళ్ళు వీసా ప్రాసెసింగ్ అండ్ ఐటీ సెక్టర్లో ఉన్నారు. వీళ్ళ క్లయింట్స్ మెయిన్ నేషనల్ గవర్నమెంట్, ఆల్ ఇండియన్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ మోరోవర్ కార్పొరేట్ కంపెనీస్ వీళ్ళ క్లయింట్స్గా ఉన్నారు. వీళ్ళు న్యూ ఢిల్లీ బేస్డ్ కంపెనీ. వీళ్ళ వర్క్ వీసాస్ ప్రాసెసింగ్ చేయడం, ఈ వీసాస్ చేయడం అండ్ ఆల్ ద కంట్రీస్కి కనెక్టింగ్గా సర్వీస్ చేయడం వీళ్ళ వర్క్. వీళ్ళు కూడా ఎఫిషియెంట్ మేనేజ్మెంట్గా ఉన్నారు అండ్ మోర్ ఓవర్ వెరీ వర్క్ హార్డింగ్ అండ్ అక్యురసీతో వీళ్ళ వర్క్ ఉంది. అందుకే నేను ఈ కంపెనీని సెలెక్ట్ చేశాను. వీళ్ళ ఈ కంపెనీ సిఎంపి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 483 రూపీస్ ఇవాళ క్లోజ్ అయింది. అండ్ ఫైనాన్షియల్స్లోకి వెళ్తే మనం మార్కెట్ క్యాప్ వచ్చేసి 19,876 crores. ఒక స్మాల్ కంపెనీ నుండి మిడ్ క్యాప్ కంపెనీగా ఎదిగిన కంపెనీ ఇది. అండ్ వీళ్ళ పిఈ వచ్చేసి 47.6 అండ్ బుక్ వాల్యూ 34.7. డివిడెండ్ కూడా కొద్దిగా ఇవ్వడం వీళ్ళు స్టార్ట్ చేశారు. 0.21% డివిడెండ్ ఈల్డ్ ఉంది. అండ్ ఆర్ఓసిఈ 31% ఆర్ఓసిఈ ఉంది. అండ్ ROE 31%, ఫేస్ వాల్యూ 1. అండ్ P&L ప్రాఫిట్ అండ్ లాసెస్ చూస్తే కంటిన్యూగా 4 years నుండి అయితే మంచి గ్రోత్ చూపిస్తున్న కంపెనీ. 4-5 years నుండి అయితే మంచి గ్రోత్ చూపిస్తున్న కంపెనీ. లాస్ట్ ఇయర్ 1,677 crores. ఈ ఇయర్ 2 quartersలో 1,873 crores సేల్స్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 200 crores 2023, 326 crores March 2024లో అండ్ ఇయర్ ట్రైలింగ్ 439 crores వీళ్ళది ఉన్నది. ఈపీఎస్ 10 రూపీస్. అండ్ డెట్ ఫ్రీ కంపెనీ. ఇది డెట్ ఫ్రీ కంపెనీ. లాస్ట్ ఇయర్ కొద్దిగా డెట్ తీసుకున్నారు, కానీ స్టిల్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ సమ్ క్యాపిటల్ లైక్ దట్ ఏదో కనిపిస్తున్నది. ఇంకా వాళ్ళు యూజ్ చేయలేదు ఆ క్యాపిటల్ని. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది అండ్ గుడ్ మేనేజ్మెంట్ ఉన్న కంపెనీగా మనము ఉండాలి. అండ్ అసెట్స్ 1,239 crores అసెట్స్ ఉన్న కంపెనీ. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా 165 crores. దే ఆర్ సిట్టింగ్ ఆన్ క్యాష్ విత్ హెల్దీ క్యాష్ ఆఫ్ 347 crores క్యాష్ తోటి ఉన్నారు. అండ్ వీళ్ళ మెయిన్
షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రమోటర్ స్టేక్ వచ్చేసి 70.38%, 70% ప్రమోటర్ దగ్గరనే ఉన్నది. అండ్ ఎవ్రీ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు అండ్ డిఐఎస్ కూడా ఓకే పెంచుకుంటూ ఉన్నారు. కానీ ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూగా బై చేస్తున్న స్టాక్. దట్స్ వై ఐ హ్యావ్ రికమెండెడ్ యూ దిస్ స్టాక్. మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర కనుక్కొని యూ కెన్ ఇన్వెస్ట్ దిస్ స్టాక్ ఫర్ 1 to 3 years ఆర్ మిడ్ టర్మ్ టు లాంగ్ టర్మ్ కూడా ఇన్వెస్ట్ చేసే స్టాక్ ఇది. మన ఫోర్త్ స్టాక్ వచ్చేసి కెనరా బ్యాంక్. ఎస్, కెనరా బ్యాంక్, పిఎస్యు బ్యాంక్. నేను ఎందుకు ఈ బ్యాంక్ని సెలెక్ట్ చేశానంటే ఇది ఒక ప్రైవేట్ బ్యాంక్ లెక్క వర్క్ చేస్తుంది. వీళ్ళ వర్క్ ఎబిలిటీ అండ్ ఎఫిషియన్సీ అండ్ ప్రోగ్రెస్, వీళ్ళు ఒక ప్రైవేట్ బ్యాంక్ లెక్క వర్క్ చేస్తారు. అందుకే వీళ్ళ కన్జర్వేటివ్గా ప్రాఫిట్స్ అండ్ సేల్స్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. వీళ్ళ సేల్స్ వీళ్ళ వర్కింగ్ స్టైల్ నాకు సొంతంగా నా అభిప్రాయం ఏంటంటే ఇది ఒక ప్రైవేట్ బ్యాంక్ లెక్క వర్క్ చేస్తుందని నేను చూశాను కూడా. ఇది ఒక అట్లా అనిపిస్తుంది. అందుకే నేను ఈ బ్యాంక్ని సెలెక్ట్ చేశాను. అండ్ సిఎంపి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంది. అండ్ ఫైనాన్షియల్లోకి వెళ్తే మనము మార్కెట్ క్యాప్ వచ్చేసి 90,893 రూపీస్గా క్రోడ్స్, 90,898 క్రోడ్స్ మార్కెట్ క్యాప్ ఉంది. డ్రాస్టిక్గా కరోనా తర్వాత ఒక చేంజ్ ఈ బ్యాంక్లో కనిపించింది. కరోనా తర్వాత 2020 తర్వాత ఈ బ్యాంక్లో చాలా చేంజెస్ వచ్చాయి. అందుకే మార్కెట్ క్యాప్ కూడా చాలా బాగా పెరిగింది. ప్రాఫిట్స్ కూడా వాళ్ళకు సేల్స్ కూడా అలానే వచ్చాయి. కాబట్టి అండ్ లో పీఈ తోటి 5.68 పీఈతో ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ వచ్చేసి 102 రూపీస్. అండ్ డివిడెండ్ ఈల్డ్ 3.22% డివిడెండ్ ఈల్డ్ ఇస్తున్న కంపెనీ. ROC వచ్చేసి 6.63, ROE 17.9%. అండ్ ఫేస్ వాల్యూ 2 రూపీస్. మనము P&L అకౌంట్లోకి వెళ్తే మనం చూడొచ్చు ఎవ్రీ ఇయర్ వాళ్ళ రెవెన్యూ పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్. అండ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఫైనాన్షియల్స్ అన్నీ పెరుగుతున్నాయి. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా 20,900 crores. లాస్ట్ ఇయర్ 20,000 crores. అంతకుముందు 23లో 14,000 crores. వెరీ గుడ్గా పెర్ఫామ్ చేస్తుంది. ఆఫ్టర్ కరోనా అయితే అసలు స్పీడ్ చాలా మెర్జెస్ కూడా వచ్చాయి కాబట్టి దాంట్లో కూడా బాగా కంపెనీ అనేది బాగా డెవలప్ అయింది. ఈపీఎస్ వచ్చేసి 17.64 రూపీస్. బ్యాలెన్స్ షీట్ కూడా బాగా హెల్తీ బ్యాలెన్స్ షీట్ ఉంది. అండ్ క్యాష్ ఆల్సో దే ఆర్ జనరేటింగ్ వెరీ నెట్ క్యాష్ ఫ్లో. అండ్ ఇట్స్ ఏ పిఎస్యు బ్యాంక్, యూ ఆల్ నో దట్. ప్రమోటర్ స్టేక్ కూడా ఎక్కువ ఉంది. 62.93% ప్రమోటర్ ఇండియన్ గవర్నమెంట్లో ఉంటుంది ఆర్ అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు నోటీస్ దట్ ఎఫ్ఐఎస్ బాగా ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ ఇది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టే ఒక ప్రైవేట్ సెక్టర్కి పోటీగా పనిచేస్తున్న కంపెనీ. మీరు ఈ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ 1-2 yearsలో మంచి రిటర్న్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ లాంగ్ టర్మ్ కూడా ఇది చూసి మనం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కనుక్కొని ఇన్వెస్ట్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to press bell icon and comment your suggestions.